హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ మను వండర్స్. ఈరోజు మన ఛానల్లో పూర్ణం బూరెలు చాలా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించిపోతున్నా అండి. 1 కప్పు వరకు మినపప్పు, 1 to 1/3 కప్పు వరకు బియ్యాన్ని మనం నీట్గా వాష్ చేసుకొని ఒక 4 to 6 అవర్స్ వరకు మనం నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న పప్పుని బియ్యాన్ని మరొకసారి వాష్ చేసి మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను విడివిడిగా మిక్సీ చేసుకున్నానండి. మీరు గ్రైండర్లో కనుక మిక్సీ చేస్తే కనుక ఒకేసారి మిక్స్ చేయొచ్చు. ఈ విధంగా పచ్చిశనగపప్పును కూడా 1 కప్పు వరకు తీసుకోవాలండి. ఆ తర్వాత దీన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకుని 4 to 6 అవర్స్ వరకు మనం నానబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా పప్పుని బియ్యాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని పప్పు బియ్యం కలిసేలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న పిండిలో రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. బియ్యం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేయొద్దండి, ఈ విధంగా మాత్రమే యాడ్ చేయండి, లేదంటే పూర్ణాలు గట్టిగా వచ్చేస్తాయి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని మనం ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చిశనగపప్పు మంచిగా నానిపోయిన తర్వాత ఒకసారి వాష్ చేసుకుని ఇలా బ్లెండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 కప్పు నుంచి 1.5 కప్పు వరకు మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసి మనం ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలి పాకం వచ్చే వరకు. ఈ విధంగా పూర్ణాలు ప్రిపేర్ చేయడం వల్ల మనకి పూర్ణాలు పగిలిపోతాయని లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా చేయడం వల్ల మనకి బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయండి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బెల్లం పాకాన్ని కూడా ఇందులో వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక తీగ పాకం వస్తే సరిపోతుందండి, ఎక్కువ పాకం పట్టాల్సిన అవసరం లేదు. అందులో మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని ఆ తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. అడుగంటకుండా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. పూర్ణం బూరెలు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ వరకు గీ యాడ్ చేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో పూర్ణాలు అనేవి మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాల్స్ ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది ఒక్కసారి అంతా కలిపేసుకుని పూర్ణంని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉండకూడదు, అలానే తక్కువగా కూడా ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూర్ణాలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలండి. చూడండి, పూర్ణం అనేది బయటకు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎంతో టేస్టీ అయినా పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయండి. మనకి పూర్ణాలు అయిపోయిన తర్వాత మిగిలిన పిండి ఉంటుంది కదా, అందులో మనం కొద్దిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర యాడ్ చేసుకుని మనం ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా పునుగుల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఇలా మనం ప్రిపేర్ చేసి ఇంట్లో అందరికీ సర్వ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అనేది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.